మన హృదయంలోని ఎప్పుడు ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. ఎంతగా దేవుని వాక్యం చదువుతూ ఉంటే నీలో కుళ్ళు, కుతంత్రాలన్నీ పోతూ ఉంటాయమ్మా. ఒకసారి నేను చిన్న వీడియో చూశాను. గ్లాస్ మురికి నీళ్ళు తీసుకున్నారు. అందులో మురికి నీళ్ళున్నాయి. ఆ మురికి నీళ్ళలో ట్యాప్ వదిలేసాం. ట్యాప్ కిందనేమో ఈ గ్లాస్ మురికి నీళ్ళు పెట్టాము. నేను కూడా ఇంట్లో చేశాను. అది చూసి. ఆ మురికి నీళ్ళు శుభ్రంగా బాగా దారుణమైన మురికి నీళ్ళవి. అది ఎప్పుడైతే రన్నింగ్ వాటర్‌లో పెట్టానో నీళ్ళన్నీ ఏమవుతాయి? మురికి నీళ్ళన్నీ పోయాయి. ఆ నీళ్లు పడుతుంటే ఆఖరికి స్వచ్ఛమైన నీరు మిగిలిపోయింది అందులోని. అదే ఉంది. మరి ఈ మురికి నీళ్ళన్నీ బయటికెళ్ళిపోయాయి. వాక్యముతో ఎప్పుడైతే నీలోకి ప్రతిరోజు చదువుతూ ఉంటావో నీలో ఉన్నటువంటి అంతరంగంలోని మురికంతా పోద్ది. ఎందుకంటే నువ్వు దాంతో నింపేస్తున్నావు. ఎప్పుడైతే నీళ్ళతో నింపుతున్నావో ఈ మురికి నీరంతా గ్లాస్‌లోంచి బయటికెళ్ళిపోయింది. ఈరోజు మనుషులు వాక్యాన్ని నింపుకోక అదే జీవితం జీవిస్తూ ఉంటారు. అపవిత్రమైన జీవితం. శ్రేష్టత లేని